హాయ్ అండి. ఇది మా పాండిచ్చేరి ట్రిప్ డే 2లో పార్ట్ 2 అనమాట. ఆల్రెడీ మీరు ప్రీవియస్ వీడియోస్ చూసుంటే మీకు మ్యాంగ్లూర్ ఫారెస్ట్ బోటింగ్‌కి వెళ్ళాము మేము. నెక్స్ట్ ఈడెన్ బీచ్‌కి వచ్చాము. ఇక్కడ ఎండ అయితే అదిరిపోతుంది. ఇవాళ టోపీలు తీసుకుందాం ఫస్ట్ పిల్లలకి అని చెప్పి ఇక్కడికి వచ్చాము. ఇక్కడ బాగా రేట్లు చెప్తున్నారు. చాలా సేపు చూసుకొని సెలెక్ట్ చేసుకొని రేటు దగ్గర కుదరలేదండి. వాళ్ళు మీరు కొంటే కొనండి లేదంటే వెళ్ళండి అన్నట్టుగా మాట్లాడేశారు. ఇంకెందుకులే అని అక్కడ నుంచి వచ్చాము. పాండిచ్చేరిలో నేను గోవాలో ఉన్నంత రేట్లు చూశాను. ఇక్కడ నాకు తెలిసి మహాబలిపురం చాలా బెస్ట్. ఇప్పుడైతే మేము ఈడెన్ బీచ్కి వెళ్తున్నాము. ఇది పాండిచ్చేరిలో వన్ ఆఫ్ ద ఫేమస్ ప్లేస్ అండి. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ అన్ని చాలా ఉన్నాయి. ఇంకొకటి సీ ఫుడ్ కూడా చాలా ఫేమస్ అన్నమాట. చాలా బాగుంటుంది. ఎంట్రన్స్లో నుంచి లోపలికి రాగానే కొబ్బరి చెట్లు అన్నీ చాలా బాగుంటాయండి. మనకు చాలా మంచి ఫీలింగ్ ఇస్తుంది. ఇక్కడ మేము ఫిష్ మసాజ్ చేయించుకుందామని చెప్పి ఇక్కడ ఫిష్ ట్యాంక్ అంటారు కదా, అక్కడికి వచ్చాము. ఇక్కడ టికెట్లు వేరే దగ్గర అమ్ముతారంట. అక్కడ టికెట్లు తీసుకొని వచ్చి ఇక్కడ చేయించుకోమని చెప్పారు. అందుకే మళ్ళీ టికెట్లు తీసుకోవడానికి వెళ్తున్నాం. ఫస్ట్ దూరిపోయాము అందరము. ఏదో ఇక్కడ ఫిష్ ట్యాంక్ ఉంది చేయించుకుందామని చెప్పి. నాకైతే కాలు పెట్టాలంటే భయంగా ఉంది. చేపలన్నీ వచ్చి తగులుకుంటాయి. ఫస్ట్ టైం నేను ఫిష్ ట్యాంక్లో ఇలా కాలు పెట్టి చేపల చేత మసాజ్ చేయించుకున్నానండి. మీలో ఎవరికైనా ఎక్స్పీరియన్స్ ఉందా ఉంటే కామెంట్ చేసి చెప్పండి. ఇప్పుడైతే మేము ఇంకా బీచ్లోకి వెళ్తున్నాం. బీచ్లో అన్న వాటర్ అన్న ఇష్టపడే వాళ్ళకి చాలా బాగుంటుందండి. చాలా బాగా ప్రశాంతంగా ఉంది. జనాలు కూడా అంత ఎక్కువ లేరు, అలాగని చెప్పి అంత తక్కువ లేరు అనమాట. ఇక్కడ వాటర్ యాక్టివిటీస్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి అందరూ అటు కొంతమంది ఇటు కొంతమంది అలా వెళ్ళిపోవడం వల్ల బీచ్లో అంత ఎక్కువ జనాలు ఏమీ కనిపించలేదు. కానీ ఎండ మాత్రం అదిరిపోతుంది. ఇందాకే మేము అందరం కొబ్బరి నీళ్ళు తాగేసి అందరం బీచ్లోకి వచ్చాము. ఇక్కడ పిల్లలతో కలిసి కాసేపు ఎంజాయ్ చేద్దామని చెప్పి వాళ్ళు వచ్చిన 2 రోజుల నుంచి అసలు బీచ్లో దిగలేదు. ఇప్పుడైనా మమ్మల్ని దింపుతారా లేదా అన్నట్టు ఆగుతున్నారు. నాకు బీచ్ అయితే చాలా బాగా నచ్చింది. చాలా నీట్ గా క్లీన్ గా ఉంది. ఎవరు ఏ డస్ట్ వేయట్లేదు, అంతా డస్ట్బిన్ లో వేసేస్తున్నారు. జనాలు కొంచెం తక్కువగా ఉన్నారు కదా. ఇప్పుడైతే మనం ఎంజాయ్ చేసేద్దాం. పక్కనే కొంచెం పార్క్ లాగా ఉంది. పార్క్ ప్లేస్ లో ఇదేదో సెట్టింగ్ లాగా ఉంది చూసారు కదా, అది ఒరిజినలే అన్నమాట. ఒక వాల్ లాగా క్రియేట్ చేశారు. చాలా బాగుంది. చూడు పక్కనే అన్నమాట బీచ్ కూడా. టైం అయితే 2:30 అయిపోయింది. ఇంకా ఆకలేస్తుంది. ముందే చెప్పాను కదా ఇక్కడ సీ ఫుడ్ బాగా ఫేమస్, చాలా బాగా చేస్తారని చెప్పేసి ఇంకా మేమైతే అక్కడికి వెళ్తున్నాము. ఇక్కడ ఫిష్, ప్రాన్స్, ఫ్రైడ్ రైస్, మ్యాగీ, నూడిల్స్ ఆర్డర్ పెట్టాము. పిల్లలు ఏ తినాలనిపిస్తే తినేస్తారని. స్పెసిఫిక్ గా మనం ఇదే తినండి అంటే అస్సలు తినట్లేదు వీళ్ళు. కొబ్బరి నీళ్ళు, ఐస్ క్రీమ్స్, ఏదో ఒకటి తాగేస్తూ ఉంటారు కదా, అందువల్ల మేమైతే ఫిష్, ఫ్రాన్స్ ఫస్ట్ ఆర్డర్ పెట్టాము.
మేము ఫుడ్ అంతా తినేసి షాన్యూన్ బీచ్‌కొచ్చాము. ఇది ప్రైవేట్ బీచ్ అనమాట. దాని పక్కనే పారడైజ్ బీచ్ ఉంటది. అదొచ్చేసి మనకు పబ్లిక్ అనమాట. అంటే గవర్నమెంట్ అంటారు కదా! అది. దానికొచ్చేసి ట్రావెలింగ్ చేయలేమండి. ఓన్లీ బోట్‌లోనే రావాలి. మనిషికి 200 అలా తీసుకుంటారనుకుంటా. మనిషికి 600 తీసుకుంటారంట. అయినా బోటింగ్‌లోనే కదా పక్క పక్క బీచ్‌లే ఎందుకులే అని మేము ఇలా ఆటో తీసుకొని ఇలా వచ్చాము. లోపల ఇంగ ఎంట్రన్స్ మనకి ట్యాగ్‌లేసేస్తారిక్కడ. ఇంగా ఆ బీచ్‌లోకి వెళ్ళంగానే అక్కడ వాళ్ళు ఎక్కడికి రాకూడదు. ఇక్కడి వాళ్ళు అక్కడికెళ్ళకూడదు. స్టార్టింగ్‌లోనే ఎంట్రన్స్ చాలా బావుంది. సీ అంతా చూసారు గదా! గోడ కట్టేశారు. దొబ్బుకుంటున్నాయి వాటర్ మాత్రం. ఇక్కడైతే టికెట్ రేట్స్ చాలా తక్కువగున్నాయి. 70 రూపీసే తీసుకున్నారు పెద్దవాళ్ళకి. ఓన్లీ చిన్న పిల్లలకైతే అసలు తీసుకోలేదనమాట. ఇంక ఇప్పుడైతే మనం లోపలికెళ్దాం. వావ్! ఈ బీచ్ గూడా నిజంగా చాలా బావుంది. నీట్ అండ్ క్లీన్‌గా పెట్టారనమాట. ఇక్కడ మనుషులుంటారు. అంటే మనం ఏదైనా డస్ట్ వేస్తే తొందరగా తీసేస్తారనమాట. ఒక వాచ్‌మెన్ లాగా ఉంటారు మనల్ని. ఇక్కడ నుంచి వేరే ఆ పక్కకి వెళ్ళకుండా అంటే గవర్నమెంట్ బీచ్‌లోకెళ్ళకుండా వాళ్ళు ఇక్కడికి రాకుండా కాపలా ఉంటారనమాట. ఇద్దరు గార్డ్స్. మేమైతే కాసేపు ఎంజాయ్ చేసామనుకోండి. ఇప్పుడే మెల్లమెల్లగా సన్‌సెట్ కూడా అవుతుందనమాట. మేమైతే చాలా ఫోటోస్, వీడియోస్ దిగాము. ఇట్లా ఆపోజిట్‌లో తిరిగి. కానీ ఫుల్ వీడియోలో మేము పెట్టలేకపోయాము. కానీ కొంచెం కొంచెంగా కనిపించింది. ఇక్కడ నేను మా ఫ్రెండ్ ఆడుకుంటున్నాము. మనం అస్సలు దిగలేదు. ఈ పిల్లలతోనే సరిపోయింది. మనకు తినిపించుకొని, కడుక్కోను, మూతులు తుడవను, ఇలా అలకలు తీర్చను, ఈళ్ళకి కొనినే ఇంక అందుకని చెప్పి మేము కాసేపయితే ఆడుకున్నాము. మా వారికి ఇచ్చేసి పిల్లల బాధ్యత. ఇప్పుడే లైట్‌గా సన్‌సెట్ అయిపోయిందండి. ఇంక ఇప్పుడైతే మా బీచ్ ట్రిప్ మొత్తం అయిపోయింది. ఇంకా పిల్లలకి అక్కడే షవర్స్ ఉంటాయి. స్నానం చేయించడానికి జెంట్స్‌కి, లేడీస్‌కి అందరికీ ఉంటాయి. ఎవరైనా చేసేయొచ్చు. ఇంక ఇక్కడ స్నానం చేసి పిల్లలకి బట్టలు మార్పిచ్చేసి ఇంక ఇప్పుడైతే మేము రూమ్‌కెళ్ళిపోతున్నాము. ఎప్పుడు స్కూలు, పిల్లలు, వ్యాను, లంచ్ బాక్సు, మనీ ఇదే తలనొప్పి అయిపోయింది. ఇలా బోర్ కొట్టేసింది నాకైతే. ఎప్పటికైనా బయటికెళ్ళిపోదామా అనేంతలాగా అనిపించిందనమాట. 2 డేస్ ఇలా బయట తిరుగుతుంటే నాకు చాలా హ్యాపీగా అనిపించింది. మా వీడియో ఎలా అనిపించిందో లైక్ చేయండి.